తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గంట పాటు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో హైదరాబాద్ శివార్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, తార్నాక, హబ్సిగూడ, ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం నేను మాదాపూర్లోని కాకతీయ ఏరియాలో ఉన్నాం. ఈ కాకతీయ ఏరియాలో చూడొచ్చు, భారీ వర్షానికి మొత్తం కూడా రోడ్లన్నీ వాగులు వంకల్లా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ మొత్తం కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఆల్వాల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అదేవిధంగా కాషాయగూడ, దీంతోపాటు కాప్రా, ఏఎస్ రావు నగర్, చెర్లపల్లి, హెచ్బి కాలనీ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతోపాటు ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు వర్షం నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పర్పల్లి, బొద్బెల్ పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ముషీరాబాద్ అదేవిధంగా సెల్లింగంపల్లి ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 7 గంటల సమయానికి. దీంతోపాటు చిక్కడపల్లి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్, అబిట్స్, కోటి, బేగం బజార్, నాంపల్లి, లకడికపుల్లో ఓ మోస్తారు వర్షం నమోదైన పరిస్థితి. దీంతోపాటు కుక్కట్పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఈ మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, దీని మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు శాటిలైట్ గ్రాఫ్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. నా దగ్గర లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక మోస్తారు వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో ఎక్కడికక్కడ చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా చోట్ల రోడ్లపైన వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. దీనికోసం జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ట్రాఫిక్ వివిధ శాఖల అధికారులు కూడా అప్రమత్తమైనారు. దాదాపుగా 150 ఎమర్జెన్సీ టీములు జీహెచ్ఎంసీ, హైడ్రా కలిపి మొత్తం కూడా స్పాట్లో వెళ్ళి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయితే మొత్తం క్లియర్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాయి. సో రేపటి వరకు కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను బట్టి భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాకపోవడమే శ్రేయస్కరం అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్, టీవీ9, మాదాపూర్, హైదరాబాద్.